వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రస్తుతం కొల్లూరు ప్లాట్స్ బాధితులు అసోసియేషన్ బాధితుల దగ్గర ఉన్నాము. వీళ్ళు ఇక్కడ మాదాపూర్లోని ఏవి హబ్ దగ్గర వీళ్ళు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ అన్ని ప్లాట్లు ఉన్నాయి. ఎవరు మరి దీనికి అంతరాయం కలిగిస్తున్నారు, వీళ్ళు ప్లాట్లు ఎప్పుడు కొన్నారు, ఎందుకు ఇంత ఇబ్బందులు పడవలసి వస్తున్నాయో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బాధితులు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, మీ పేరు ఏంటి, మీరు కొల్లూరులో ఎప్పుడు కొన్నారు ప్లాట్లు, ఎన్ని ఎకరాలు, అది ఎంతమంది బాధితులు ఉన్నారు? సార్ నమస్తే అండి. నా పేరు పవన్ కుమార్ అండి. మా నాన్నగారు కొన్నారు, నేను పుట్టినప్పుడు కొన్నారు. 43 సంవత్సరాలు అయింది, ఇంకా బ్యాటిల్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇది 43 సంవత్సరాల కింద 1983-84లో జీపీ లేఅవుట్ చేసి అమ్మారు సార్. ఎవరైతే 18 మంది ఫార్మర్సు నలుగురికి జీపీఏ ఇచ్చారు, ఆ నలుగురు జీపీఏ లేఅవుట్ చేసి 1321 ప్లాట్లు, 142 ఎకర్స్ మొత్తం టోటల్గా 142 ఎకర్స్ని జీపీ లేఅవుట్ చేసి 1321 ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్లాట్లు అయినాయి. ఆ 1321 మంది ఎవరంటే 1321 మంది అందరూ ఎంప్లాయీసే. హెచ్ఏఎల్, ఈసీఐఎల్, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, బిహెచ్ఈఎల్ ఇలాంటి ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చదువుకున్న వాళ్ళే కొనుక్కున్నారు. అంటే అక్కడ ఆ వెంచర్ పేరు ఏమన్నా ఉండేనా, ఎవరి దగ్గర ఉన్నారు మీరు, ఆ ప్రాపర్టీ ఎవరిది, ఇప్పుడు ఎవరు మీకు అడ్డుపడుతున్నారు, దాన్ని ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? సార్ అప్పట్లో జీపీలో ఓటు నలుగురు 18 మంది ఫార్మర్స్, ఆగని ఫ్యామిలీ అని, బోడా ఫ్యామిలీ అని ఫార్మర్స్ చాలామంది ఉన్నారు. ఆగని రాజు అని చెప్పి ఇప్పుడు మా తాత అమ్మలేదని ఇంకా మళ్ళీ ఇంకోసారి అమ్ముకుంటాడు. బోడా ఫ్యామిలీ వాళ్ళు బోడా నలీన్, బోడా సంథింగ్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటున్నారు. అయితే ఈ 18 ఫార్మర్స్ పేర్లు డిఫరెంట్స్ ఉన్నాయి సార్ కొల్లూరు విలేజ్ లోకల్లో. వాళ్ళు నలుగురికి జీపీఏ ఇచ్చారు. ఆ నలుగురిట్లో మెయిన్ ఆర్ఆర్ మధుసూదన్ రెడ్డి అని చెప్పి, ఆయన ధనుంజయ్ గౌడ్ అని చెప్పి ఒక అతను, ఇంకా ఇద్దరు రెడ్డిస్ ఎవరు ఉన్నారు, దయాకర్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన నలుగురు జీపీఏ చేసుకొని 1321 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. అప్పట్లో 1321 ప్లాట్లు ఇప్పటి కూడా ఈసీ మా పేరు మీదనే వస్తున్నాయి. ఈ నలుగురు జీపీఏ హోల్డర్సు అమ్మారు. ఓకే, అప్పట్లో వాళ్ళకి ఏమీ లేదనుకుంటాను, దురుద్దేశం ఏమీ లేదు. అయితే కాలం క్రమేణా ముందుకు వచ్చినప్పుడు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎవరైతే నాదెల్లా ఎస్టేట్స్ లిమిటెడ్, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఓనరు, మదనపల్లిలో ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆయన ఇంజనీరింగ్ కాలేజెస్కి ప్రెసిడెంట్ ఉండే ఇంతకుముందు. అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి ఆయన ప్రెసిడెంట్. ఆయన ఇంజనీరింగ్ కాలేజెస్కి ఈ స్టూడెంట్స్కి ఏం న్యాయం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఈ 1321 మంది ప్లాట్స్కి అన్యాయం చేస్తున్నాడు. ఎవరు ఆయన పేరేంటి? మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఓనర్ విజయ్ భాస్కర్ చౌదరి. ఎక్కడ ఉంటాడు ఆయన, ఎక్కడ ఉంటాడు? ఇప్పటికి దాదాపుగా మీరు మీ ఫాదర్ ఉన్న లెక్క ప్రకారం 1983 అంటే దాదాపుగా 40 సంవత్సరాల దగ్గర అయిపోయింది. ఇక్కడ 40 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి మీరు ఏం చేశారు, మరి ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చారు? ఇప్పుడు 43 సంవత్సరాల కింద కొన్నాం సార్. 2002 నుంచి ఈయన ఎంటర్ అయ్యాడు. నాదెల్లా ఎస్టేట్స్ ఎంటర్ అయిన తర్వాతనే ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. అంతకుముందు బ్రహ్మాండంగా ఉండే, మా వాళ్ళు పోతుండే, అప్పుడప్పుడు వస్తుండే, అందరు ఎంప్లాయీస్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీలు, వాళ్ళ పిల్లలు వాళ్ళు అనేవాళ్ళు. ఎవరు కూడా ఏం తప్పు చేశారంటే అక్కడ ఒక గుడిసె వేయలేదు, ఏం వేయలేదు. కాబట్టి అంతా అడవి టైప్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది కాబట్టి ఆయనకు దురుద్దేశం వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి దాన్ని ఏం చేశాడంటే మళ్ళీ లేఅవుట్ అయిన బండలని తీసేసి ఒక గుంత తీసి ఆ గుంతలో వేసిండు. మీకు ఇప్పుడు వస్తే ఇప్పుడు చూపిస్తాం ఆ గుంత ఎక్కడ ఉందనేది. దాని తర్వాత ఏం చేశాడు, మళ్ళీ పంట వేసాడు. దాన్ని లేఅవుట్ చేసి ప్లాట్లు అయిన దాని మీద ఒక పంట 2 పంటల సేమ్ రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి నేను ఏం చేస్తానో వాళ్ళతో ఏం డిస్కస్ చేసుకున్నా మనకు తెలియదు. ఆయన మళ్ళీ ఒక పంట పండించి మళ్ళీ దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసుకొని అప్పట్లో కలెక్టర్, ఎంఆర్ఓ గారు కూడా ఒకరు దీన్ని సస్పెండ్ అయ్యారు. పేరు తెలియదు. అప్పట్లో దీని పాస్బుక్లు ఇష్యూ చేస్తే 2002లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో సార్, అప్పటి నుంచి మేము బ్యాటిల్ ఇప్పటివరకు చేస్తున్నాం. 2002 నుంచి ఎవ్రీ సంగారెడ్డి కోర్టులో నెంబర్ ఆఫ్ వందల కేసులు ఇప్పుడు సపరేట్గా మేము వేసాము. హైకోర్టులో వేసాము. హైకోర్టు నుంచి స్టే వచ్చింది. లోకాయుక్తలో మాత్రం లోకాయుక్తలో మీకు లోకల్ ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్, లోకల్ ఎంఆర్ఓ, లోకల్ ఆర్డీఓ అందరూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఇది 21 ప్లాట్స్ అయినాయి, 1383లో అయినాయి.
వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ లోకాయుక్తలో ఉంది. రైట్. మీరు పొజిషన్లకు పోతే అక్కడ ఏం జరుగుతుంది, ఏమంటున్నారు, ఎవరన్నా మీకు సంబంధించి మా ప్లాట్ ఇది అని చెప్పేసి మీరు ఏదన్నా గుర్తులు పెట్టుకొని పోతే అక్కడ ఎవరన్నా మిమ్మల్ని ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారా? అవును సార్, అదే సార్ మీకు చెప్పేది ఏంటంటే, నాదెల్లా ఎస్టేట్స్ లిమిటెడ్ ఏం చేశాడు, 2002లో ఎంటర్ అయ్యి 2003-4 వరకు 4-5 డాక్యుమెంట్లు 142 ఎకరాలు 5 డాక్యుమెంట్స్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ దుర్గాప్రసాద్ రెడ్డి రావు అని చెప్పి, ఆయన దుర్గాప్రసాద్ రెడ్డి సంథింగ్, ఆయన కూడా సపోర్ట్ చేసి, ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఈయనకు సపోర్ట్ చేసి మొత్తం డాక్యుమెంట్లు చేసుకొని వాళ్ళ సెక్యూరిటీలని అక్కడ దింపేశారు. ఆ సెక్యూరిటీ వాళ్ళని దాన్ని దింపి వాళ్ళకి ఏం పని, రోజు సెక్యూరిటీలు బౌన్సర్స్ మొత్తం 140 ఎకరాలలో వాళ్ళే ఉంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళకు వంట పెట్టాలా, మందు చిందు అన్నీ ఉంటాయి వాళ్ళకి. మా ప్లాట్ ఓనర్స్ పోతే తరిమి కొట్టాలా వీళ్ళని, అంతే, ఆడికి రానియొద్దు. వాళ్ళకు ఉన్న డ్యూటీ అదొకటే. మొత్తము రాజస్థాను, నేపాలు, తర్వాత బీహారు నుంచి ఒక 100-200 మందిని తెచ్చి ఆడ తిండి పెట్టి తాగిపిచ్చి తందనాలాడి ప్లాట్ ఓనర్స్ రానియకుండా ఆయన భయపెట్టిస్తున్నాడు. మా వాళ్ళు ఒకసారి బస్సు కట్టుకొని వెళ్తే రాళ్లతో కొడితే భయపడి ఆ బస్సులు తీసుకొని వెళ్ళిపోయారు. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రన్ అవుతుంది, ప్రజాపాలన నడుస్తుంది అని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ 2 సంవత్సరాల నుంచి, సరే 40 ఏళ్ళు అట్లుంటే ఈ 2 సంవత్సరాలలో ఏం మార్పు రాలేదా? ఇట్లా మీ మీద దాడికి వస్తున్నారు అని చెప్పేసి మీరు ఎక్కడన్నా సైబర్ క్రైమ్ కావచ్చు, లేకుంటే ఏ పోలీస్ స్టేషన్లన్నా పోయి మీరు కేసు నమోదు చేస్తే మీరు తీసుకున్నారా? మరి ఎందుకు పట్టించుకుంటలేదు ఈ ప్రభుత్వం? సరే, ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మేము కంప్లైంట్స్ ఇచ్చాము, లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాము. లోకల్ పోలీస్ స్టేషన్ రెస్పాండ్ అయింది. ఎవరైతే మా మీద దాడులు చేశారో వాళ్ళ మీద కేసులు కట్టారు. నేను ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే, హైడ్రా రంగనాథ్ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్. నేను 1321 మంది ప్లాట్ ఓనర్స్ అప్పట్లో కష్టపడి రూపాయి జమ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ కాలంలో మీకు 5,000 రూపాయలైనా ఇప్పుడు 50 లక్షలంత విలువ అండి. కనీసం రంగనాథ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ ఇష్యూలో ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ప్రజాపాలన అని పెట్టినప్పుడు బేగంపేటలో మేము 2 సార్లు అప్పుడు ఇచ్చాము. ఆర్డీఓ గారు రెస్పాండ్ అయ్యారు. కలెక్టర్ గారి దగ్గర కలవమంటే కలెక్టర్ గారు, ఇంతకుముందు శరత్ చంద్ర గారు ఉండే, శరత్ చంద్ర గారికి ఇచ్చాము. తర్వాత కలెక్టర్ చేంజ్ అయితే ఆ కలెక్టర్ కూడా రిక్వెస్ట్ ఇచ్చాము. కానీ తొందరగా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే మేము మామూలు మనుషులం కాబట్టి. మేము రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్కి ఏంటంటే, సార్ దీనిలో 1321 ఫ్యామిలీస్ అంటే ఇంటూ 10 టైమ్స్కి మీరు 1300 మందికి 30,000 మందికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది సార్. రంగనాథ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నాను సార్. ఇది 1321 ప్లాట్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అంతా మీరు చూడండి సార్, అంతా ముసలి వాళ్ళే. ఇప్పటికి మినిమం 70 నుంచి 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళే. వాళ్ళు తిరగలేరు అని చెప్పి ఈ బకాసురులు అండ్ ల్యాండ్ మాఫియా తాండవం ఆడుతుంది సార్ కొల్లూరులో. కనీసం మీరు ఒకసారి ఆ కొల్లూరు అసోసియేషన్కి సపోర్ట్ చేయాలి. ఈ సర్వే నంబర్ 172 to 190 సర్వే నంబర్, కొల్లూరు బ్రిక్స్ ఫ్యాక్టరీ నుంచి మీకు సబ్స్టేషన్ ఉస్మాన్ నగర్ డబుల్ బెడ్రూమ్ ముందే సార్. ఇది మీరు డబుల్ బెడ్రూమ్ కట్టారు, ఆ డబుల్ బెడ్రూమ్ ముందు ప్రాపర్టీ. అప్పుడు నాదెల్లా విజయభాస్కర్ చౌదరి వచ్చాడు. దాని తర్వాత విఎల్ఎస్ఎస్ ప్రసాద్ అని చెప్పి ఆయన మాకు సపోర్ట్ చేస్తా అని ఆ రోడ్డు మీద పోయే ఆయనను కూడా మా ప్లాట్ ఓనర్సు నమ్మి ఆయనను ప్రెసిడెంట్ చేశారు. 20 సంవత్సరాలు ఆయన ఏదో చేస్తున్నా అని చెప్పి ఏది చేయలేదు. ఇప్పుడు లాస్ట్కి ఏం చేశాడు, 3 ఎకరాల 24 గుంటలు నాది అని చెప్పి బౌండరీస్ దింపుకొని దానిలో మమ్మల్ని రానియట్లేదు. అండ్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది, దొంగతనంగా పర్మిషన్ ఇచ్చింది, అన్ని దొంగ డాక్యుమెంట్లు. దాని మీద మీరు ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆపి మీరు డాక్యుమెంట్స్ చెక్ చేయండి. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఆయన 83-84లో మేము కొంటే ఆయన 3 ఎకరాల 24 గుంటలు ఆయనకి ఎట్లా అవుతుంది? ఆయన కాలనీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండి నీకు 3 ఎకరాల 24 గుంటలు నువ్వు ఎట్లా కొంటావు? ఆ విఎల్ఎస్ఎస్ ప్రసాద్ అసోసియేషన్ పెట్టినప్పుడు ఆయన అసోసియేషన్ నడపడానికి మేము పర్ స్క్వేర్ యార్డ్ 3 రూపాయలు 4 రూపాయలు అంటే మేము అందరం కట్టాం. డీడీ కట్టాను నేనైతే. మా దగ్గర ఆంధ్ర బ్యాంక్ నుంచి లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద డీడీ 1,20,000 సంథింగ్, 1,00,000 పైన డీడీ ఇచ్చాను నేను ఆయనకి. ఆయన మా గురించి బ్యాటిల్ చేస్తా అని చెప్పి మా డబ్బులు తీసుకొని ఆయన ఏం చేశాడు, 3 ఎకరాల 24 గుంటలు కొనుక్కొని ఆయన ఇప్పుడు పర్మిషన్స్కి వెళ్ళిపోయి ఆయన కన్స్ట్రక్షన్ ఛార్జ్ చేశారు. ఇంత అన్యాయము ఆయనతో జరుగుతుంది కాబట్టి మేము ఒక 5 years 6 years కింద
కొల్లూరు ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకొని మేము కింద సంగారెడ్డి కోర్టులో 100 కేసులు, హైకోర్టులో స్టే, లోకాయుక్తాలో కూడా ఏదైతే మాకు ఏ దేవుడు కనిపిస్తే ఆ బండకు మొక్కుతున్నాము, ఏ దేవుడు కనిపించకపోయినా ఆ బండకు మొక్కుతున్నాము, కానీ మాకు ఇంతవరకు సొల్యూషన్ రావట్లేదు సార్. రంగనాథ్ గారు మాకు పెద్ద దేవుడు, రేవంత్ రెడ్డి గారు పెద్ద దేవుడు గారు, మాకు దయచేసి ఇది న్యాయం జరిపి అతి త్వరలో మాకు మా ప్లాట్లు మాకు అప్పగించాలని చూస్తున్నాము.